హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈ రోజు వీడియోలో మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చెప్తానండి. చూడండి, బ్యాక్ ఓపెన్, ఓకేనా. స్టార్ నెక్, ఫ్రంట్ టు బ్యాక్ స్టార్ నెక్, జస్ట్ 34. ఓకే, ఈ మెజర్మెంట్స్ తో మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. క్లియర్ గా చూడండి, ఓకేనా. ఇప్పుడు ఓపెన్స్ మన వైపుకు ఉండాలండి. బ్యాక్ ఓపెన్ కదా, ఓపెన్స్ మన వైపుకు ఉండాలి. చూడండి, ఒక లైన్ డ్రా చేసుకోండి. ఎడ్జెస్ సమానంగా లేవు కదా, ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా ఈ స్కేల్ వాడండి, చాలా యూజ్ అవుతుంది. మనకి లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక పావించి గ్యాప్తో ఇంకో లైన్ డ్రా చేయండి. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా, ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక పావించి ఉండాలి కదా, అందుకు ఒక లైన్ డ్రా చేయండి మళ్ళీ పావించి గ్యాప్తో. ఓకేనా, ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. లెంత్ 14, దానికి 3/4 ఇంచ్ కలపండి. పైన 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ చేయడానికి ఎప్పుడైనా 1/2 ఇంచ్ ఉండాలండి. నడుము బెల్ట్కి 1/4 ఇంచ్ సరిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే 1/2 ఇంచ్ ఉంచుకోండి. ఓకేనా, ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఓకే, 2 లైన్స్ డ్రా చేయండి. షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు మనం లైన్ మీద స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అందుకు లైన్ డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. షోల్డర్ 5 పెట్టండి. ఓకే, ఆర్మ్ డౌన్ 5.5 పెట్టండి. ఓకేనా, కొంచెం దూరంలో 5.5 మార్క్ చేయండి. ఇది చెస్ట్ లైన్ అండి. చెస్ట్ ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ వస్తుందని తెలుస్తుంది అనమాట. ఆర్మ్ డౌన్ చెస్ట్ 34. చూడండి, ఒకసారి చెప్తాను. చెస్ట్ 34 డివైడెడ్ బై 4 అంటే 8.5, -1 అంటే 7.5. ఆర్మ్ హోల్ మనకి 7.5 రావాలి. వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. ఓకేనా, చెస్ట్ లైన్లో కూడా 5 మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా. ఓకే, 1.5 మార్క్ చేయండి కార్నర్లో. నడుము సైజ్ 29 అండి. 30 కంటే తక్కువే ఉంది కాబట్టి 1.5 మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, 7.5 వచ్చిందో లేదో చూడండి. వచ్చింది, వెరీ గుడ్. ఇలా రావాలి. ఓకేనా, నడుము 29 అంటే 1 పార్ట్ 7.5. ఓకే, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా లైన్ డ్రా చేయండి. సైడ్ లైన్స్ డ్రా చేసుకోండి. ప్రతిదీ డ్రా చేసుకోండి. ఓకే, అప్పుడు మీకు ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి, నెక్ విడ్త్ 4 ఉందండి. దానికి 1/2 ఇంచ్ కలపండి. 4.5 మార్క్ చేయండి. 2.5 నెక్కి ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ 2.5 కింద 2.5 ఇవ్వండి. ఓకే, ఈ విధంగా లైన్ డ్రా చేయండి. స్టార్ నెక్ అండి, ఫ్రంట్ టు బ్యాక్ స్టార్ నెక్. ఓకేనా, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ 1.5 పైకి మార్క్ చేయండి. క్రాస్కి ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఇది స్టార్ నెక్. ఓకే, మార్కింగ్ మీదే కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా ఏమి కట్ చేయొద్దండి. మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకే కట్ చేసేసేయండి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి నీట్గా. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా, కటింగ్ అయినా, స్టిచ్చింగ్ అయినా చాలా ఈజీ అండి. ప్రతిదీ ఈజీ, ఇదేం చెప్పడానికి లేదు. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. స్మాల్ సైజు, 32 సైజు, 34, 38, 40 అన్ని సైజెస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఉన్నాయి, ఆల్ సైజెస్ ఉన్నాయి. అవన్నీ ఒకసారి చెక్ చేయండి. పాత వీడియోస్ ఎవరు చూడట్లేదు, ఒకసారి చూడండి. ఒక టైం కేటాయించుకోండి, చూడండి. డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో చేస్తాను, మళ్ళీ క్లియర్గా చేస్తాను. ఎప్పుడు స్టిచ్ చేస్తూనే ఉంటాం కాబట్టి చాలా నీట్గా ఎప్పుడు అన్ని సైజెస్ ఉంటాయండి. ఓకేనా, మా షాప్లో అన్ని సైజెస్, మ్యాక్సిమం సైజెస్ అన్నీ స్టిచ్ చేసేస్తాను. నేను ఆల్రెడీ చేసినవేను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఇలా ఖర్చు వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి కార్డ్ పెట్టేసేయండి. ఓకే, చంకలో కూడా కార్డ్ పెట్టండి. వీలు తీసుకుని వీలు మార్క్ చేసుకోండి. ఓకే, వీలు అన్ని టూల్స్ తీసుకోండి మ్యాక్సిమం. ఓకేనా, ఇలా వీలు మార్క్ చేసేసుకోండి. ఈ సైజెస్ కూడా అన్నీ ముందు మీరు కొత్త వాళ్ళైతే మీరు అని ఎప్పుడు మేము స్టిచ్ చేసుకుంటే చాలు అన్నట్టు ఉంటున్నారండి అందరూ. ఇప్పుడు నేను నేర్పించడానికి క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే మేము చాలండి, మా పాపయ్య నాయి కుట్టుకుంటే చాలు అంటారు. పాపయ్య మా అన్నయ్య అంటే ఇంట్లో ఎన్ని ఉంటాయండి? మ్యాక్సిమం నెలకు ఒకటి కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. అంటే తీసుకునే దాన్ని బట్టి. మనయ్య అంటే ఏమవుతాయి, సేమ్ అయ్యే మెజర్మెంట్స్. అలా కాదండి, కొంచెం బ్రాడ్‌గా ఆలోచించండి. మనయే ఎందుకు, ఖాళీగానే ఉంటాం గదా! బయటోళ్ళయి కూడా కుట్టుకుంటే మనకి ధైర్యంగా ఉంటది. కొంచెం అమౌంట్ కూడా వస్తాయి. జాబు, జేబు 2 సాటిస్ఫాక్షన్ ఉంటది లైఫ్‌లో. అంతేగాని మనయ్యే కదా! ఒక్కొక్కసారి చెప్పనా, మనయ్యే అనుకుంటాం. చూడండి, లెంత్ 10.5, దానికి 3/4 ఇంచ్ కలపండి. అంటే 11.5 మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 3 మార్క్ చేయండి. ఓకేనా, 10.5 హ్యాండ్ లెంత్ అంటే దానికి 3/4 ఇంచ్ కలపాలి. చూడండి, అంటే 11.5 మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ ఎంత? 7.5. ఈ విధంగా మార్క్ చేయండి. హ్యాండ్ లూజ్ 5.5. ఓకేనా,
5.5 మార్క్ చేయండి. 1.5 ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. క్రాస్‌కి ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. 5.5 మార్క్ చేసుకోండి. ఓకేనా? 1.5 మార్క్ చేయండి. ఇలా షేప్ స్కేల్ తీసుకొని, ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఏం పార్ట్ తెక్కకుండా కట్ చేయండి. నీట్‌గా కట్ చేయండి. ఓకేనా? చాలా మోడల్స్, చాలా బ్లౌజెస్ కుట్టుకోవచ్చు. మనము అదే పనిగా మనయే కుట్టుకుంటున్నాం అంటే బావుంటాయి మనయి కూడా. ఒక్కొక్కసారి మనయి కూడా మనం కుట్టరండి. చాలామంది నేర్చుకుంటారు, వస్తారు. టైం లేదండి మీరే కుట్టేయండి అని ఇస్తారు. ఓకేనా? ఎందుకంటే అది అలా నేర్చుకుని యూజ్ ఉండదు. ఇప్పుడు టైం లేదు. ఏదో ఒక రీజన్స్ ఎతుక్కుంటాం. మనకి బోలెడు రీజన్స్. టైం లేదనో, అర్జెంట్ అనో ఏదో ఒకటి చెప్పి కుట్టించుకుంటా ఉంటారు. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ నేర్చుకున్న దానికి మనం న్యాయం చేయాలంటే మనయి మనం కుట్టుకోవాలి. బయటియి కూడా కుట్టాలి. బయటియి కూడా కుడతాము అనుకుంటే కనీసం మనయన్నా కుట్టుకుంటాం. అనుకోవడంలో తప్పేముంది. బయటియి ఎందుకులెండి మాకు చాలు అంటారు. ఓకేనా? అలా కాదు. బయటియి కూడా స్టిచ్ చేయండి. ఓకేనా? ఎంతమంది కుట్టినా ఎవరికి వాళ్ళకుంటాయండి. అంటారు అందరూ నేర్చుకుంటే మేమెవరికి కుట్టాలంటారు. ఎంతమంది కుట్టినా ఎవరికొచ్చే వాళ్ళకొస్తాయి. అలా అనుకుంటే ఇవాళ ఇస్తే రేపు ఇచ్చేయాలి కదండీ! మరి ఎందుకు ఇన్ని రోజులు 10 డేస్, 15 డేస్, 1 మంత్ ఉంటున్నాయి. ఎందుకుంటున్నాయి? అంతే. అలాగే ఉంటద్దండి. ఎంతమంది చేసినా ఎవరికుండేది వాళ్ళకే ఉంటది. ఓకేనా? అందుకు నేర్చుకుని చక్కగా కుట్టండి. మాకెవరిస్తారు అనుకోకండి. వస్తాయి. అలాగే మనం పని చేస్తూ ఉంటే అవే వస్తాయండి. ఇప్పుడు బావిలో నీళ్లు తోడుతూ ఉంటే వస్తానే ఉంటాయి. ఆ ఫ్లోటింగ్ అలా ఉంటది. ఇవి కూడా అంతేనండి. మన ఫ్రంట్ నెక్ చూడండి 6.5 ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. స్టార్ నెక్ అన్నాను కదా! ఇలా డ్రా చేసుకోండి. స్ట్రెయిట్‌గా ఏసుకోవాలండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా! స్ట్రెయిట్‌గా ఏసుకోవాలి. ఓకేనా? చూడండి ఇలా క్రాస్‌గా 1 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర చంకల వీల్ మార్క్ చేసుకోండి. మనకి పైన మార్క్ చేసుకుంటే కింద మనకి దాని ఇది పడుతుంది ముద్ర. అప్పుడు మనకేంటంటే ఈజీగా ఉంటది. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటదనమాట. అందుకే నేను పైన మార్క్ చేస్తున్నాను ప్రతిదీ కూడా. చూడండి ఓకేనా? ఈ విధంగా కట్ చేసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేసేయండి చేయి పెట్టేసి. మీరే క్లాత్ చుట్టూ తిరగండండి. కొత్త వాళ్ళైతే క్లాత్‌ని మాత్రం తిప్పుకోవద్దు. మీ వైపుకి తిప్పుకోవద్దు. కదిలిపోతుంది. కింద కూడా చూడండి సమానంగా కట్ చేసేయండి. ఓకేనా? బ్యాక్ పార్ట్‌తో సమానంగానే కట్ చేయండి. కొంచెం ఎక్కువ కట్ చేస్తాంగా అది ఎప్పుడంటే నేను తర్వాత చెప్తాను. కొంచెం పెద్ద సైజుల వాళ్ళకి, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంటే 13, 13.5 ఉంటది. అట్లా ఉన్న వాళ్ళకి మనం ఎక్కువ పెడతాం. ఫ్రంట్ పార్ట్‌లో ఒక హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ ఎక్కువ పెడతాం. అది నేను చెప్తాను. అవసరాన్ని బట్టి మీకున్న దాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్‌ని బట్టి నాకు చెప్తే నేను చెప్తాను. ఇప్పుడు చెస్ట్ 1 పార్ట్ అంటే 8.5 దానికి 1 ఇంచ్ కలపండి. 9.5 మార్క్ చేయండి. 9.5 దగ్గర చూడండి 3.5 మార్క్ చేయండి ఇట్లా అడ్డం. కింద 3 మార్క్ చేయండి. ఓకేనా? ఇదండి ప్రిన్సెస్ కట్‌లో ఇట్లా తీసుకోవాలి. క్రాస్‌గా రావాలి. చంకలోకి మనం పెట్టాం కదా! 9.5కి కలపండి ఈ విధంగా. ఇప్పుడు స్ట్రెయిట్ స్కేల్ తీసుకొని ఈ విధంగా క్రాస్‌గా వస్తుంది. ఇలా మార్క్ చేయండి. 2 ఇంచెస్‌కి మార్క్ చేయండి. పైకి మళ్ళా 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేయండి. ఓకేనా? చూడండి. స్ట్రెయిట్‌గా మార్క్ చేసుకొని ఈ విధంగా వంపు కర్వ్ తీసేయాలండి. చూడండి ఇలా రావాలి. ఇలా వస్తే మనం ఈ పీస్ తీసేస్తాము కింద ఉన్నది. హాఫ్ ఇంచ్ లోతు తీయండి. ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసేయాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోతు తీసేయాలి ఫ్రంట్ పార్ట్‌కి. ఇలా లోతు తీయకపోతే ఉగ్గులు ఉగ్గులుగా ముడతలు ముడతలుగా వస్తుందండి. చంకలో ప్రాబ్లమ్ అది వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేయండి. పావించి స్టిచ్ చేస్తాం కదా మనం. 2 కలిపి చంకలో డాట్ ఇటు పావించేస్తాం కాబట్టి ఆ క్లాత్ మనకి సరిపోతుంది. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? ఈ పీస్ తీసేయాలి. ఈ పీస్ తీసేసి మళ్ళీ జాయింట్ చేసేస్తాం అంతే. చూడండి ఈ విధంగా మళ్ళా జాయింట్ చేస్తాం. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్‌లో కప్పు లెగుస్తుంది. ఓకేనా? చూడండి. పావించి తీసేసేసి మళ్ళీ పావించి ఇటు కూడా తీసేసి మొత్తం మనకి నడుమెంత 7.5 కదా! 7.5 అక్కడి నుంచి 1 ½ ఖర్చుందా లేదా చెక్ చేసుకోండి. ఉంటే ఓకే. ఇక మార్కింగ్ మీదే తీసేసేయండి. చూడండి నేను సెంటర్‌కి డాట్ కూడా ఏస్తానండి. చెస్ట్ దగ్గర మనకు లోపలికెళ్తే అటు ఇటు చెస్ట్ పార్ట్ నీట్‌గా ఉంటుంది. ఫినిషింగ్ బావుంటుందని డాట్ ఏస్తాను. వీల్ మార్క్ చేసుకోండి ఇట్లా. డాట్ వేయకపోతే మీరు చూడండి ఇది ఆప్షనల్. మీరేసుకోవచ్చు, ఏసుకోకపోవచ్చు. నేనైతే కంపల్సరీ ప్రతి బ్లౌజ్‌కి వేస్తాను. ఓకేనా? చంకలో లోతు తీసేయండి. మనం డాట్లు పెట్టేసాం కదా! ఈ విధంగా చంకలో లోతు తీసేయండి చంక పార్ట్‌కి. చూడండి. ఫ్రంట్ పార్ట్‌లో క్లాత్ తగ్గకుండా ఉండాలంటే మనం ఇలా చెక్ చేసుకుని తీయాలి.
మన నడుము 7.5 అక్కడ 29 అంటే 7.5 అక్కడి నుంచి మనకు 1.5 ఉందా లేదా చెక్ చేసుకుని ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో ఒక సిస్టర్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేశారు. సైడ్ జాయింట్ చేస్తే సిస్టర్ ప్రిన్సెస్ కట్‌కి ఎక్కువ తక్కువ వస్తుంది అని అడిగారు. ఎక్కువ తక్కువ వస్తుందండి. ఎందుకంటే చూడండి ఇట్లా మనం లోతు తీసాం ఇలా క్రాస్‌గా ఉంటుంది కాబట్టి వస్తుంది. రాకుండా ఉండాలంటే చూడండి ఎక్కువ ఉంది చూడండి. ఈ పీస్ మనం డాట్ దగ్గర నుంచి పావించి లేదా హాఫ్ ఇంచ్ మనకొచ్చిన దాన్ని బట్టి ఇలా క్రాస్‌గా తీసేయాలండి ఫ్రంట్ పార్ట్‌లో. ఇలా తీస్తే ఫిట్టింగ్ నీట్‌గా ఉంటుంది. మన సైడ్ జాయింట్ చేసినప్పుడు సమానంగా కూడా వస్తుంది. ఓకేనా? ఇలా రావాలంటే ఈ పీస్ తీసేయాలి. చూడండి ఈ విధంగా తీసేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి ఇది బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ ఉక్సులు పట్టి, కాజా పట్టి అన్నీ దీంట్లోనే వస్తాయండి. ఓకేనా?